तेलंगाना में खवातीन के लिए मुफ्त बस सफ़र की स्कीम को लेकर जगतियाल में ऑटो ड्राइवरों ने एहतजाजी मुजाहिरा किया। एहतजाज से पहले ऑटो ड्राइवरों ने ओल्ड बस स्टैंड से लेकर कलेक्टर ऑफिस तक एक रैली निकाली। दूसरी जानिब ऑटो बंद की वजह से जगतियाल में मुसाफिरों और आवाम को काफ़ी मुश्किलात का सामना करना पड़ा। शहर में ऑटो यूनियन का बंद पुरअमन और कामयाब रहा। इस मौके पर ऑटो ड्राइवर्स ने मीडिया से बात करते हुए कहा कि कांग्रेस हुकूमत की जानिब से आरटीसी बसों में खवातीन के मुफ्त सफ़र की सहूलत की फराहमी की वजह से इनका रोज़गार मुतासर हुआ है। उन्होंने ऑटो ड्राइवर्स के मसाइल को हल करने और इनकी माली मदद करने का रियासती हुकूमत से मुतालिबा किया। इस मौके पर बीआरएस पार्टी रुकन असम्बली डॉक्टर एम संजय कुमार ने ऑटो ड्राइवर्स के एहतजाज में हिस्सा लिया और इजहार यगानियत की। इस मौके पर उन्होंने कहा कि रियासती हुकूमत की जानिब से आरटीसी बसों में खवातीन को मुफ्त बस सफ़र के ऐलान के बाद से ऑटो ड्राइवर रोज़गार से महरूम हो गए हैं और उनकी रोज़ाना की आमदनी में भी काफ़ी कमी हो गई है। उन्होंने फ़ी ऑटो ड्राइवर को माहाना 10,000 रुपये देने का मुतालबा किया और किराए पर ऑटो लेकर चलाने वाले ड्राइवरों को माहाना 15,000 रुपये देने की मांग की। ఆటో కార్మికుల పక్షాన నమస్కరిస్తూ తెలియజేస్తున్నామనగా ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది। దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిర్ణయాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కావచ్చు, కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి అనేటువంటిది మీరు గమనించాలి। దయచేసి చదువుకున్న వాళ్ళు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఆశించకుండా కూడా పీజీలు డిగ్రీలు ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఆటో నడుపుకుంటూ ఉపాధి అనేది పొందుతున్నారు। దయచేసి మీరు మా బాధను మీరు అర్థం చేసుకోవాలి। చూడండి, ఇక్కడ దాదాపు కొన్ని వేల ఆటోలు, మేము జగిత్యాల జిల్లా మాది, దయచేసి మీరు ఆలోచించుకోవాలి। మా కుటుంబాలు మాకు ఎట్లాంటి పనులు లేవు, దాదాపు ఒక్కొక్కరు 20, 30, 40 సంవత్సరాల నుంచి ఈ ఆటో నడుపుకుంటూ ఆ జీవనోపాధి పొందుతున్నారు। దయచేసి మీ నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలి అని చెప్పేసి మేము మీకు విన్నవించుకుంటున్నాం। మరియు కరోనా టైం లోపల ఆటో కార్మికుల వ్యవస్థ దాదాపుగా సగం విధ్వంసం అయిపోయింది। ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల మీకు గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కావచ్చు, కానీ మా ఆటో కార్మికుల పొట్ట మీరు దయచేసి మీరు కొట్టకూర్రి। మొత్తం మా ఆటో కుటుంబాలు లక్షలలో ఉంటాయి మా తెలంగాణ వ్యాప్తంగా। మా భార్య పిల్లలు మొత్తం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి అనేది మీరు కల్పించకుండా మీరు న్యాయం చేయాలి। దీని పరిష్కారం ఎట్లాంటిది అది కూడా కాదు, ఖచ్చితంగా ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం మహిళలకు అనేది ఖచ్చితంగా మీరు రద్దు చేసుకోవాలని చెప్పేసి మీరు మీ మంత్రివర్గం లోపల
మా ఆటో కార్మికుల గురించి మీరు నిర్ణయం తీసుకొని మాకు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీకు మా తెలంగాణ ఆటో కార్మికుల తరఫున నమస్కరించి తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మరి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం, అదేవిధంగా ఉన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జగిత్యాల శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి, ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ 10,000 రూపాయలు కావాలి. అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. కొందరికైతే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు, లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం ఆఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. కానీ మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సే కాదు, ప్రతి మహిళకు 2,500. అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే తులం బంగారం అని, ఆసరా పెన్షన్లకు 4,000 అని, ఈ రకంగా 400 పథకాలు చెప్పింది. ఇలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉన్నది కదా అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉన్నారు. మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు, బస్సులు పెంచలేదు, ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు. ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో, బీడీ పరిశ్రమ దెబ్బతింటుందన్నాడు. బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జగిత్యాల నియోజకవర్గంలో 25,000 మందికి నెలకు 2,000 చొప్పులు ఇచ్చింది. మరి ఏ రకంగా అది ఇచ్చిండ్రో ఇవాళ బస్సులు ఉచితం చేయడంతో ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి, ఆటో రంగం దెబ్బతింటుంది కాబట్టి, ఆటో కార్మికులు రోడ్డు మీద పడతారు కాబట్టి, ఆనాడు బీడీ కార్మికులకు ఎట్లయితే మీరు 2,000 రూపాయలు ఇచ్చి రేపటి నాడు 3,000 చేస్తామని మాట ఇచ్చినాము. ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు 10,000, డ్రైవర్ కమ్ ఓనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మాఫ్ చేస్తారా లేదా 15,000 ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తాను.